ఈ జనరేషన్ లో లవర్లు అంటే ఇది మన రాతి యుగం కాదన్నది, కలియుగం. చాలా డేంజర్ ఉన్నారు అమ్మాయిలు బయట. అంతకుముందు అమ్మాయిలకు సేఫ్టీ లేదు, కానీ ఇప్పుడు ఈ కాలంలో అబ్బాయిలకే సేఫ్టీ లేకుండా పోతుంది. పాపం అనుకుంటే దీపం పెడుతున్నారు. చాలా కష్టంగా ఉన్నది అన్న ఇది. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఎగ్జాంపుల్ తీసుకుందామంటే చాలా ఉన్నాయి అన్న. బేబీ మూవీ అలాంటివి చూసుకోవచ్చు మనం. అబ్బాయిలను అమ్మాయిలే ఆగం చేస్తున్నారు అన్న ఈ జనరేషన్ లో. ఎట్లా బతకాలో అర్థమైతలే. అబ్బాయిలు బాగా కష్టాలు వచ్చేసినాయి బాబాయ్. కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, వేరే వాళ్ళని చూసినావా లేకపోతే నువ్వు కూడా రియల్ గా ఎదుర్కొన్నావా? నేను రియల్ గా ఎదుర్కొన్నా అన్న. నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే ఏమో అన్న, ఇక జీవితం అంటే అంతే ఉంటది. ఫస్ట్ హాయిగానే ఉంటది, తర్వాత మస్తు సమ్మగా పెడతారు వాళ్ళు. ఇక అట్లా నడుస్తా ఉంటది, అయిపోతుంది. ఎందుకు వాళ్ళు చేంజ్ అవుతారంటే అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా? అంటే కొత్త పరిచయాలు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇద్దరు రిలేషన్ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చిన అనుకో, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారన్నమాట. వాళ్ళకి ఇంపార్టెంట్ ఎక్కువ ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని అడిగితే మనతో గొడవ, వాళ్ళతో మాట్లాడడానికి మనతో గొడవ పెట్టుకుంటారు. ఫస్ట్ సింపుల్ గా వద్దని చెప్పలేరు, గొడవ పెట్టుకొని నువ్వు అది నువ్వు ఇది అని చెప్పుకుంటా చేసి ఇది చేసి అది చేసి మన మీద మొత్తం తప్పేసేసి వాళ్ళు మంచిగా జారుకుంటారు. అదే మనం అట్లా చేసినాం అనుకో, వాడు ఇది వాడు అది అనుకుంటా మాట్లాడు. అంటే అందరూ అని కాదు, అందరు అట్లా ఉండరు, ఏదో కొంతమంది ఉంటారు అట్లా. ప్రిఫరెన్స్ అంటే ఏంటి? డబ్బు విషయంలో? డబ్బు విషయంలో కాదా, డబ్బు విషయంలో అయినా ఎల్లైనా ఫస్ట్ ఈ అమ్మాయిలకి సోకులు పక్కన పెట్టి కొంచెం పైసలు. అమ్మాయిలు థర్డ్ పర్సన్ వచ్చిందంటే ఎందుకు చేంజ్ అవుతారు? అమ్మాయిలకు అతను థర్డ్ పర్సన్ అయినా ఇంకా డబ్బులు ఎక్కిచ్చా లేకపోతే కేర్ తీసుకున్నా? అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎలా అంటే, ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ అనుకో, మనం ఏదో కేర్ తీసుకోకుండా ఆడికి వెళ్ళక వీడికి వెళ్ళక అని అంటాం. వాళ్ళు థర్డ్ పర్సన్ అంటే నువ్వు అది చేసుకో ఇది చేసుకో అంటారు. వాళ్ళకు అది మంచిగా అనిపిస్తుంది. కాకపోతే మనం చెప్పేదేమో వాళ్ళకు ఎట్లనో అనిపిస్తుంది కదా, వాళ్ళకి కంఫర్ట్ గా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళతో ఉన్నామని చాలా విధాలుగా ట్రై చేస్తా ఉంటారు అన్నమాట. దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు మంచిగా కేరింగ్ చూపిస్తారు. కేరింగ్ కాదు, అది ఫ్రీడమ్ ఇస్తారు, కానీ అది కేర్ కిందికి రాదన్నమాట. కేరింగ్ అంటే బాయ్ ఫ్రెండ్ గా ఆడికి వెళ్ళకు వీడికి వెళ్ళక అని చెప్పేసి కేరింగ్ తీసుకుంటారు కదా, అది వాళ్ళకి అది అర్థం కాదు. నాకు ఫ్రీడమ్ ఇస్తున్నా, నాకు అది కొనుక్కో ఇది కొనుక్కో అంటున్నాడు, నన్ను బండి మీద తిప్పుతున్నాడు, అదంతా వేస్ట్ అన్న. బండి మీద తిప్పితేనే ప్రేమ అన్న ఈ కాలంలో. తర్వాత అతను కూడా కొన్ని రోజుల తర్వాత కేర్ తీసుకుంటే ఆమెకు అప్పుడు అర్థమవుతుంది అన్న. కేర్ తీసుకోవడం ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే వాళ్ళ మధ్యలో ఏమి ఉండకపోవచ్చు, అమ్మాయి మంచిదే కావచ్చు, కానీ అబ్బాయి అలాంటి ఉద్దేశంతో ఉంటాడు కదా. మరి అబ్బాయి మంచోడు కాబట్టి అమ్మాయికి ఏం ఉద్దేశం ఉంటుంది? మనం చక్కగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చక్కగా ఉన్నామా లేదా అది చూసుకోవాలి. వాళ్ళు చక్కగా ఉండరన్న. నేను 4 రోజులు పరిచయమైన పిల్లతోటి మంచిగానే ఉంటా, ఎందుకంటే ఆమె మంచిగా ఉంటుందో లేదా నాకు తెలియదు కదా. అట్లా ఈ జనరేషన్ లో లవర్లు అంటే ఇది మన రాతి యుగం కాదన్నది, కలియుగం. చాలా డేంజర్ ఉన్నారు అమ్మాయిలు బయట. అంతకుముందు అమ్మాయిలకు సేఫ్టీ లేదు, కానీ ఇప్పుడు ఈ కాలంలో అబ్బాయిలకే సేఫ్టీ లేకుండా పోతుంది. పాపం అనుకుంటే దీపం పెడుతున్నారు. చాలా కష్టంగా ఉన్నది అన్న ఇది. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఎగ్జాంపుల్ తీసుకుందామంటే చాలా ఉన్నాయి అన్న. బేబీ మూవీ అలాంటివి చూసుకోవచ్చు మనం. అబ్బాయిలను అమ్మాయిలే ఆగం చేస్తున్నారు అన్న ఈ జనరేషన్ లో. ఎట్లా బతకాలో అర్థమైతలే. అబ్బాయిలు బాగా కష్టాలు వచ్చేసినాయి బాబాయ్. కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, వేరే వాళ్ళని చూసినావా లేకపోతే నువ్వు కూడా రియల్ గా ఎదుర్కొన్నావా? నేను రియల్ గా ఎదుర్కొన్నా అన్న. నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే ఏమో అన్న, ఇక జీవితం అంటే అంతే ఉంటది. ఫస్ట్ హాయిగానే ఉంటది, తర్వాత మస్తు సమ్మగా పెడతారు వాళ్ళు. ఇక అట్లా నడుస్తా ఉంటది, అయిపోతుంది. ఎందుకు వాళ్ళు చేంజ్ అవుతారంటే అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా? అంటే కొత్త పరిచయాలు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇద్దరు రిలేషన్ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చిన అనుకో, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారన్నమాట. వాళ్ళకి ఇంపార్టెంట్ ఎక్కువ ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని అడిగితే వాళ్ళతో మాట్లాడడానికి మనతో గొడవ పెట్టుకుంటారు. ఫస్ట్ సింపుల్ గా వద్దని చెప్పలేరు, గొడవ పెట్టుకొని నువ్వు అది నువ్వు ఇది అని చెప్పుకుంటా చేసి ఇది చేసి అది చేసి మన మీద మొత్తం తప్పేసేసి వాళ్ళు మంచిగా జారుకుంటారు. అదే మనం అట్లా చేసినాం అనుకో, వాడు ఇది వాడు అది అనుకుంటా మాట్లాడు. అంటే అందరూ అని కాదు, అందరు అట్లా ఉండరు, ఏదో కొంతమంది ఉంటారు అట్లా. ప్రిఫరెన్స్ అంటే ఏంటి? డబ్బు విషయంలో? డబ్బు విషయంలో కాదా, డబ్బు విషయంలో అయినా ఎల్లైనా ఫస్ట్ ఈ అమ్మాయిలకి సోకులు పక్కన పెట్టి కొంచెం పైసలు. అమ్మాయిలు థర్డ్ పర్సన్ వచ్చిందంటే ఎందుకు చేంజ్ అవుతారు? అమ్మాయిలకు అతను థర్డ్ పర్సన్ అయినా ఇంకా డబ్బులు ఎక్కిచ్చా లేకపోతే కేర్ తీసుకున్నా? అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎలా అంటే, ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ అనుకో, మనం ఏదో కేర్ తీసుకోకుండా ఆడికి వెళ్ళక వీడికి వెళ్ళక అని అంటాం. వాళ్ళు థర్డ్ పర్సన్ అంటే నువ్వు అది చేసుకో ఇది చేసుకో అంటారు. వాళ్ళకు అది మంచిగా అనిపిస్తుంది. కాకపోతే మనం చెప్పేదేమో వాళ్ళకు ఎట్లనో అనిపిస్తుంది కదా, వాళ్ళకి కంఫర్ట్ గా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళతో ఉన్నామని చాలా విధాలుగా ట్రై చేస్తా ఉంటారు అన్నమాట. దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు మంచిగా కేరింగ్ చూపిస్తారు. కేరింగ్ కాదు, అది ఫ్రీడమ్ ఇస్తారు, కానీ అది కేర్ కిందికి రాదన్నమాట. కేరింగ్ అంటే బాయ్ ఫ్రెండ్ గా ఆడికి వెళ్ళకు వీడికి వెళ్ళక అని చెప్పేసి కేరింగ్ తీసుకుంటారు కదా, అది వాళ్ళకి అది అర్థం కాదు. నాకు ఫ్రీడమ్ ఇస్తున్నా, నాకు అది కొనుక్కో ఇది కొనుక్కో అంటున్నాడు, నన్ను బండి మీద తిప్పుతున్నాడు, అదంతా వేస్ట్ అన్న. బండి మీద తిప్పితేనే ప్రేమ అన్న ఈ కాలంలో. తర్వాత అతను కూడా కొన్ని రోజుల తర్వాత కేర్ తీసుకుంటే ఆమెకు అప్పుడు అర్థమవుతుంది అన్న. కేర్ తీసుకోవడం ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే వాళ్ళ మధ్యలో ఏమి ఉండకపోవచ్చు, అమ్మాయి మంచిదే కావచ్చు, కానీ అబ్బాయి అలాంటి ఉద్దేశంతో ఉంటాడు కదా. మరి అబ్బాయి మంచోడు కాబట్టి అమ్మాయికి ఏం ఉద్దేశం ఉంటుంది? మనం చక్కగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చక్కగా ఉన్నామా లేదా అది చూసుకోవాలి. వాళ్ళు చక్కగా ఉండరన్న. నేను 4 రోజులు పరిచయమైన పిల్లతోటి మంచిగానే ఉంటా, ఎందుకంటే ఆమె మంచిగా ఉంటుందో లేదా నాకు తెలియదు కదా. అట్లా